అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ వీడియో ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ మాట్లాడే ముందు నా ఒళ్ళంతా గూస్ బంప్స్ అండి. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా, మరి ముఖ్యంగా ఒక తెలుగోడిగా చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఈ ఘనత తెలుగోడు ప్రతి ఒక్కడు కూడా పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడే అంత ఘనత అండి ఇది. దేశవ్యాప్తంగా దేశంలో చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఈ ఘనత. అయితే కరుణానిధి గారు మనకు తెలియంది కాదు, మన పక్క రాష్ట్రమే. కరుణానిధి గారు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జయలలిత గారు ఎల్లో ఇండియాకే ఫేమస్ అండి. మమతా బెనర్జీ గారు, నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు గుజరాత్కి. ఇలాంటి లెజెండరీ లీడర్స్ని అందరినీ కూడా వెనక్కి నెట్టి రాకెట్లా ముందుకు దూసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏంటి రాజేష్ అసలు విషయానికి రా అంటారా? వచ్చేస్తా, అక్కడికే వస్తున్నా. మొత్తం ఈ భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల లిస్ట్ ఇది. ఈ లిస్టులో జయలలిత గారు 23వ ప్లేస్లో ఉన్నారండి. టాప్ నుంచి 23వ ప్లేస్లో. ఆవిడ పనిచేసిన కాలం ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల 124 రోజులు. 14 సంవత్సరాల 124 రోజులు. ఇక మనం ఈ పైకి చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, బీజేపీ ఇలాంటి నేషనల్ పార్టీల నుంచే ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం కాదు అది. ఆ పార్టీ కేడర్లో ఉంటారు, పార్టీ కేడర్ని ఎగ్గించేస్తుంది, పార్టీ గాల్లో వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు రీజనల్ పార్టీ అంటే ఆయన చరిష్మా మీద మాత్రమే నెగ్గాల్సిన పరిస్థితి. ఆయనే కష్టపడాలి, ఆయనే కేడర్ని చేయాలి, మొత్తం పార్టీని సింగిల్ హ్యాండ్తో నడిపించాలి. అలాంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? ఇప్పటిదాకా ఇక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అందరూ కాంగ్రెస్, బీజేపీ అన్నీ కూడా నేషనల్ పార్టీలే. ఇక కరుణానిధి గారు 8వ ప్లేస్లో ఉన్నారండి. 8వ ప్లేస్ భారతదేశ చరిత్రలో. ఈయన 18 సంవత్సరాల 360 రోజులు చేశారు. 8వ ప్లేస్. తర్వాత ఒడిషా నుంచి నవీన్ పట్నాయక్, మనకు తెలిసిన వాళ్ళు, బీజేడీ. ఈయనైతే ఏకంగా 24 సంవత్సరాలు చేశాడు. ఓకే, ఆ రాష్ట్రం దాని పరిస్థితులు వేరే. కానీ రాజకీయ చైతన్యం కలిగిన రాష్ట్రంలో, టగ్ ఆఫ్ వార్ ఉండే రాష్ట్రంలో, అత్యంత తెలివైన వాళ్ళు, మేధావులు ఉండే తెలుగు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆల్రెడీ గతంలో 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చాలా భారీ మెజార్టీతో ఎన్నుకోబడ్డారు. అంటే ఇది ఒక 5 సంవత్సరాలు, అదొక 14.5, అంటే మొత్తం 19.5 సంవత్సరాలు. చెప్తుంటేనే కేవలం ఆయన ఎవరో మోడీ గారు కేవలం 12.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఆయన కూడా నేషనల్ పార్టీలో ఉన్నారు. మోడీ గారిని నేను తక్కువ చేయట్లే, కానీ నేషనల్ పార్టీలో పార్టీ ఇమేజ్తో, ఆర్ఎస్ఎస్ బలంతో, పార్టీ క్యాడర్తో నెగ్గటం వేరే విషయం. కానీ తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయనే మొత్తం క్యాడర్, కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుడు, సుప్రీం దాకా ఆయనే. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి రావడం అంటే మామూలు విషయం కాదని చెప్తుంటేనే నాకు ఏదో ఉందంటే, అలాంటి వ్యక్తితో భారతదేశంలోనే ఈ స్థాయిలో అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆయన 8వ స్థానం కూడా దాటేస్తారు. ఈ నేషనల్ పార్టీలు అన్నింటిలో చూసుకుంటే ఇండియాలో టాప్ 5లో ఉన్నాడండి ఆయన. టాప్ 5. ఇక దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 స్థానం. కేసీఆర్ గారు కానీ, కరుణానిధి గారు కానీ, జయలలిత గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పగల ఆయన 5 సంవత్సరాలే. ఇలాంటి నాయకులందరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు ఆయన. దాదాపుగా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా రికార్డ్ అండి ఇది. ఇప్పుడు ఈ లిస్టులోకి వచ్చేస్తాడు ఆయన ఇండియాలోనే. బాబా